నమస్కారం అండి. నేను మీ రసూలిన్ ఖాన్, ఆస్ట్రోన్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్. గత కొన్ని రోజుల నుంచి మనం జెమ్ స్టోన్స్ గురించి క్లియర్గా తెలుసుకుంటున్నాము. సో జెమ్ స్టోన్ని ఏ విధంగా సెలెక్షన్ చేసుకోవాలి, అది ఏ నక్షత్రం వాళ్ళు ధారణ చేయవచ్చు, ఎటువంటి డేట్ వాళ్ళు కూడా ధారణ చేయవచ్చు, తర్వాత ఏ రాశి వాళ్ళకి ఈ జెమ్ స్టోన్స్ అనేటివి బాగుంటాయి, ఏ సమయంలో ఏ మెటల్లో ఏ ఫింగర్లో ధారణ చేస్తే బాగుంటుంది అనే దాని గురించి కూడా నేను క్లుప్తంగా చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈరోజు మనము తెలుసుకోబోతున్న స్టోన్ గురించి ఏంటి అంటే ఎమరాల్డ్, పచ్చ. ఇది చాలా స్పష్టమైనది, చాలా మంచి రత్నంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. దీన్ని తెలుగులో మరకతము అంటారు, అంటే పచ్చను మరకతము. దీనిని వ్యవహారిక నామంగా కూడా పిలుస్తుంటారు. అదే ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే ఎమరాల్డ్గా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. పచ్చని రంగులు కలిసి, అంటే చాలా రంగులు కలిసి ఉండడం వలన దీనికి హరిన్మణి అని కూడా పిలవడం జరుగుతుంది. పచ్చలు అన్న పేర్లు కూడా ఉన్నాయి. మరకతము, యవ్వనము, ఇది మొగల నెమలి పిట్ట రంగును, అంటే ఒక రకమైన పిట్ట రంగులో కలిగి ఉంటుంది. తర్వాత నాచు వలెను కూడా కనబడుతుంది, గాజు వలెను, ప్రకాశించే గరిక మొలక, గీతగాను, అంటే ఒక గరిక ముక్కలో ఉండే గీతలు ఎలా చారలు ఏ విధంగా ఉంటాయో ఆ రకంగా ఉండడం అనేది జరుగుతుంది అన్నమాట. సో కోమల మగు పాల చెట్టు కొమ్మ రంగును కలిగి ఉంటుంది. మంచి కాంతి గల రామచిలుక యొక్క రెక్కలు ఉంటాయి చూడండి, వాటి యొక్క రెక్కలకు కలిగిన వర్ణంలో కూడా చాలా మృదువుగా ఉంటుందన్నమాట, సుందరంగా. తర్వాత దిరిసిన పువ్వు రంగు వలె కూడా, ఇలా చెప్పుకుంటా పోతే చాలా రంగులలో ఈ ఎమరాల్డ్ అనేది ఉంటుంది. దాని యొక్క ఈ స్టోన్లో కొన్ని చారలు చాలా మంది ఏమనుకుంటారంటే ఇది బ్రేక్ అయిందేమో, లోపల గీతలు ఉన్నాయని అనుకుంటారు. ఒరిజినల్ స్టోన్ ఎప్పుడే కానీ లోపల క్రాక్స్ మాదిరిగా చారలు పచ్చ గీతలు, అంటే పైకి గ్లాస్ మాదిరి కనిపించిన లోపల చారలు మాదిరిగా పాచి, అంటే నీళ్ళల్లో ఒక పాదరలాగా పట్టి ఉంటుంది చూడండి, ఆ రకంగా క్లియర్గా కనబడుతూ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇది హీట్ చేశారా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి సింథటిక్స్లో ఎక్కువగా వస్తున్నాయి. ఈ సింథటిక్స్లో కావచ్చు, గ్లాస్ హీట్ చేయడంలో కావచ్చు, 1934 నుంచి స్టార్ట్ అయ్యాయనేది కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఏదో నిన్నటిలో స్టార్ట్ అయినది కాదు, ఎప్పటి నుంచో ఇట్లాంటి ఫేక్ స్టోన్స్ అనేటివి కూడా వస్తున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో బుధుని రత్నంగా పచ్చ చెప్పుకోవచ్చు. మిథున, కన్య రాసులుగా, అదే విధంగా అంటే అదే లగ్నాలు, మిథుల లగ్నం, కన్యా లగ్నం వారు కూడా ఇది ధారణ చేయవచ్చు. అదేవిధంగా ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలు, అదేవిధంగా 5, 14, అంటే ఏ నెలలో కూడా న్యూమరాలజీ ప్రకారంగా చూసుకున్నా కూడా ఏ నెలలో అయినా కూడా 5, 14, 28వ తేదీలో పుట్టిన వాళ్ళు కావచ్చు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మే 21 నుంచి జూన్ 21 మధ్య జన్మించిన వారు, అదేవిధంగా ఆగస్టు 20 నుంచి 21 మధ్యలో సెప్టెంబర్లో పుట్టిన వాళ్ళు కావచ్చు. ఈ ధారణ అనేది మనం చేయొచ్చు. అంటే జెమిని, విర్గో, కన్యా రాశి అంటాం కదా, ఈ రాశిలో వాళ్ళు కూడా ధారణ చేయవచ్చు అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ పచ్చను ఎటువంటి వాళ్ళు ధారణ చేయవచ్చు అంటే చూసుకున్నట్లయితే ఆరోగ్యానికి, జ్ఞానానికి సంబంధించినది ఈ పచ్చ. జాతి రత్నము జ్ఞాపక శక్తిని పెంచడమే కాదు, అంటే ఈ పచ్చ అనేది మనిషి అంటే చిన్న పిల్లలు కావచ్చు, లేదంటే పెద్దవాళ్ళు కావచ్చు, వారి యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ ధరించిన వ్యక్తి చదువు పట్ల ఏకాగ్రత పెరుగుతుంది, అంటే స్టూడెంట్స్ చాలా వరకు చదువు మీద అంత కాన్సన్ట్రేషన్ పెట్టారు చూడండి, అలాంటి పిల్లలకి ఇది చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది. తర్వాత ఎవరికైతే చదువు మీద దృష్టి పెట్టారో, ఫోకస్ చేయరో, అలాంటి వాళ్ళు ఇది ధారణ చేయడం వల్ల వారికి మైండ్ మీద ఫోకస్ పెరుగుతుంది. తర్వాత విద్యకు, జ్ఞానానికి, అదేవిధంగా వ్యాపారంలో కూడా మంచిగా రాణించే వాళ్ళు, వైద్య వృత్తిలో కూడా ఉన్నవాళ్ళు, జ్ఞాపక శక్తిని, మానసిక రోగ వృత్తిని ఈ రత్నం సహాయపడుతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత అదేవిధంగా హెల్త్ విషయంలో మనం చూసుకున్నట్లయితే జీర్ణకోశానికి, తర్వాత నరాలకు సంబంధించింది, తర్వాత మెదడుకు సంబంధించిన జబ్బులు, తర్వాత అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే హిస్టీరియా, మతి భ్రమణం, అంటే మతి మరుపు, తొందరగా మర్చిపోతుంటారు చూడండి, అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. పచ్చ కామెర్లు, తర్వాత కడుపు నొప్పి, రక్తపోటు మొదలైన వాటికి, ఆరోగ్యానికి దీని మీద ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది ఎంతగానో
హెల్ప్ అవుతుంది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎమరాల్డ్ నుంచి ఆకుపచ్చ కిరణాలు బయటకు వెదజల్లుతాయి. అంటే మనం షైనింగ్ ఏదన్నా లైట్ ఫోకసింగ్ దాని మీద పడ్డప్పుడు మంచి గ్రీనరీ లైట్ ఫోకస్ అనేది దాని నుంచి వస్తుంది. కాబట్టి ఆ రంగు మూత్రపిండాలు, ప్రేగుల మీద, కాలేయం మీద పనిచేసే ఆరోగ్య స్థితిని మెరుగుపరుస్తుంది. అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్న వాళ్ళకి కూడా ఇది ఎంతగానో హెల్ప్ అవుతుంది. అంతేకాక శ్వాస ప్రక్రియ సరిగా జరగడము, ఏకాగ్రత కలగడం, తర్వాత వచ్చేసి డిస్టేరియా, డయేరియా, అస్తమా, అల్సర్ వ్యాధుల నుండి దూరం కావడం జరుగుతుంది ఇలాంటి ధారణ చేసిన వాళ్ళకి. సో బంగారం లేదా వెండిలో జాతి పచ్చను పొదిగి బుధవారం రోజు మనం ధరించాలి. ఇది వచ్చేసి కుడి చేతికి వచ్చేసి ఎడమ వేలు అంటే చిటికెన వేలు లిటిల్ ఫింగర్ అంటారు. ఈ లిటిల్ ఫింగర్ కి బుధవారం రోజు ధారణ అనేది చేయడం మంచిది. సో ఈ యొక్క స్టోన్ యొక్క హార్డ్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చేసి దీని యొక్క హార్డ్నెస్ మినిమం 7.5 నుంచి 8.0 ఈ మధ్యలో ఉండాలి. తర్వాత ఈ హార్డ్నెస్ తర్వాత దాని యొక్క ఆర్ఐ కూడా 1.560 నుంచి 1.605 వరకు అంటే ఈ ఆన్ బిట్వీన్ లో ఉన్నది సరైన జాతి రత్నంగా, జాతి రాయిగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ ఎమరాల్డ్ కి కాంబినేషన్స్ అంటే ముత్యము కానీ అదేవిధంగా పగడం కానీ ఈ రెండు ధారణ కలిపి మాత్రం ఎప్పుడు ధరించకపోవడం చాలా ఉత్తమమైనదిగా మనం చెప్పుకోవచ్చు. సో మీకు అర్థమై ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.